హలో సార్. హలో. మొత్తానికి గేమ్ అయిపోయింది సార్. ఈ 15 రోజులు మీరు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది సార్ మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడబ్ల్యూసీఎల్ ఈ టోర్నమెంట్ మేము కండక్ట్ చేసాము 16 టీంలతోటి. సో మేమందరం కలిసి మా టీం మొత్తము నేను, సుబ్రహ్మణ్యం గారు, ఈశ్వర్ గారు, ఆ! శివశంకర్ గారు. సో మేము నలుగురం కలిసి దీనికి ఒక ప్రోగ్రామ్ తయారు చేసి దీంతోటి సపోర్ట్ తీసుకొని మన శ్రీచరణ యాడ్ ఏజెన్సీ గుప్తా గారితోటి, శ్రీనివాస్ గుప్తా గారితోటి కలిసి డిస్కస్ చేసుకొని దీనికి ముందరికి తీసుకొచ్చాము. సో ఇది ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు అంతా పాన్ ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు మాది లైవ్ ప్రోగ్రామ్ చూశారు మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు. కానీ ఇంత అద్భుతంగా వచ్చిందని చెప్పి మాకు కూడా తెలియలేదు. ఎందుకంటే మాకు బయట నుంచి కాల్స్ రావడం అన్నీ రావడము దానివల్ల మాకు చాలా యూస్ఫుల్ అయింది. దీంతో పాటు మాకు శ్రద్ధన్ ట్రావెల్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా నేను థ్యాంక్ యూ అంటాను. నేను ఇట్లాంటి స్పాన్సర్స్ ముందరికి వచ్చినందుకు డెఫినెట్లీ ఈ పెద్ద ఎత్తున టోర్నమెంట్ అయ్యింది. థ్యాంక్స్ అంటాను నేను ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. ఈ 12 రోజులు అమ్మాయిల ఆట తీరు ఎలా ఉంది సార్? అమ్మాయిలకు ఇది మంచి అవకాశం దొరికింది. ఇట్లాంటి అవకాశం దొరకడం చాలా తక్కువ. ఈసారి వీళ్ళకి పెద్ద అవకాశం దొరికింది. ప్రతి ఒక్కళ్ళు మంచిగా క్రికెట్ ఆడారు. ప్రతి ఒక్కళ్ళు స్కోర్స్ టీమి 200 అబోవ్ ఉన్నాయి. కొన్ని తక్కువ కంటే తక్కువ 90 వరకు ఉంది. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా ఆడారు. దీంట్లో ముగ్గురు 100 చేశారు. 75-80 గర్ల్స్ 50 రన్లు చేశారు. 5 వికెట్ హాల్స్ అనేది ఇద్దరు తీసుకున్నారు. హ్యాట్రిక్ ఒక అమ్మాయి తీసుకుంది. సో 3 వికెట్స్, 4 వికెట్స్ చాలా బాగుంది. సో వీళ్ళకి మంచి అవకాశం దొరికింది. మంచి పర్ఫార్మెన్స్ కూడా చేసిండ్రు. ప్రతి ఒక్కళ్ళు మంచిగా హ్యాపీ ఉన్నారు ఇక్కడ. ఇట్లాంటి టోర్నమెంట్ మళ్ళీ మళ్ళీ చేయని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు దీంట్లో. మంచిగుంది ఈ టోర్నమెంట్. ఈ 15 రోజులుగా పేరెంట్స్ సపోర్ట్ ఎలా మీకు అందింది? ఎందుకంటే వాళ్ళే చూస్తున్నారు ఇక్కడ కూర్చొని క్వాలిటీ ఆఫ్ క్రికెట్ ఇంపార్టెంట్. మేము మంచి ఫెసిలిటీస్ ఇచ్చాము. ఇక్కడ ఎంత దూరం వచ్చినా కానీ ఆడడానికి మంచి క్రికెటింగ్ ఒకే కండిషన్స్ ఉన్నాయి వీళ్ళకి. మంచి వికెట్స్ అనమాట. బౌన్స్ ఉంటదనమాట. దానిపైన ఆడాలంటే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తది. ప్రతి ఒక్కళ్ళు బాగా ఆడారు. ఐ థింక్ వాళ్ళకు ఒక మెమరబుల్ టైమ్ అనమాట ఇది. ఇట్లాంటి అవకాశం దొరకడం.